అంటే ఛాలెంజింగ్ గా తను ఇదంటే షైనెస్ అనుకోండి, బట్ ఛాలెంజింగ్ గా ఇది ఎలా చేయాలి డైరెక్టర్ గారు అని మీతో అది అది ఎవ్రీడే సీన్ నేను ప్రతిరోజు చెప్పినప్పుడు నేను కొన్ని యాక్ట్ చేసి చూపిస్తాను, లేకపోతే కొన్ని మీరు చెయ్యండి అంటే మీకు అంటే ఎలా అంటే నేను అన్ని చెప్పేవాడు, అన్ని వినేవాడు, చాలా శ్రద్ధగా వింటాడు. రాషా అండ్ జేక్స్ ఇద్దరు కూడా ఫస్ట్ ఆఫ్ నేను ఏది చెప్తానో చాలా శ్రద్ధగా వింటారు. ఫస్ట్ విని చాలా ఈజీగా చేస్తాడు. తనకి మైండ్ పవర్ బాగా ఎక్కువ జేకేకి. అంటే తను సేమ్ అంటే చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా ఒకసారి చూసుకుని చెప్పేసాడు చాలా ఈజీగా. కృష్ణ గారి పోలికి వచ్చిందేమోనండి, చాలా ఈజీగా, చాలా తెలివైనవాడు అతను. కదా పేజీలు డైలాగులు చెప్పేసారు కృష్ణ గారు. అసలు మీకు కొన్ని సీన్స్ ఉంటాయి క్లైమాక్స్కి వెళ్ళే కొద్ది ఎమోషనల్ సీన్స్ మీరు చూడండి సార్ థియేటర్లో. మీరు నేను అందుకే అంటున్నాను బయట ఇతను వెళ్ళిపోయే హీరో మధ్యాహ్నం కూడా అన్నారు, ఒక 20-30 years ఉండిపోయే హీరో అని ఎందుకు అంటున్నా నేను. మీరు అంతకన్నా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు మధ్యాహ్నం. మహేష్ బాబుతో మీరు చేస్తారంటే నాకు మహేష్ బాబు అక్కర్లేదు నేను అన్నా. తనతో నేను లొకేషన్ లో అది నాకు ఏ సీన్ గుర్తులేదు, సమ్ ఎమోషనల్ సీన్స్ రన్నింగ్ సీన్స్ అవన్నీ ఉంటే జరుగుతుంటే వచ్చిన తర్వాత ఒక రోజు అన్న జేక్స్ నాకు మహేష్ గారితో చెయ్యాలనేది ఇంకా అవసరం లేదు, నాకు నేను మీతో చేశాను అని చెప్పి. అంటే మహేష్ బాబుతో చేద్దాం అని అనుకున్నారా మీరు ఎక్కడైనా డ్రీమ్? ఎందుకు అనుకోరండి, ఎవడనుకోడు కదా అలాట ఇన్ ది సెన్స్. అలాంటి దానికి ఏదైనా ఒక జరిగిందా, అది ఏదైనా నాకు అదే కదా. RX-100 తర్వాత ఆయన నన్ను అప్రిషియేట్ చేయడానికి పిలిచారు ఒకసారి మహేష్ గారు. పిలిచి ఏమన్నా లైన్ ఉంటే అనుకోండి నాకు ముందు రోజే చెప్పారు అన్నమాట ప్రొడ్యూసర్స్. అప్పుడు వెళ్ళాను, కలవడం జరిగింది. జస్ట్ ఆయన అప్రిషియేట్ చేశారు. ఏమన్నా ఒకటి ఏదో అనుకున్నాం కానీ ఇది కమర్షియల్ ఏమన్నా ఉంటే రాయండి అని చెప్పి అన్నారు. ఇంకా తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? నాకు ఇంకా మొహమాటం కాదు, నాకు మైండ్ వేరే ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతాను. నాకు వేరే దాని మీదకి ఉంది. అప్పుడు నేను RX-100 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మహాసముద్రమే చేయాలని కూర్చున్నా నేను. మనం ఎవరి మాట అయినాంగా, అదే బాలకృష్ణ గారు అన్నాడు కదా, అదే మహాసముద్రం చేయాలి అదేం కాదు. దాని తర్వాత మంగళవారం మీదకి వెళ్ళింది మైండ్. మహాసముద్రం ఫ్లాప్ అయింది అంటే ఆడలేదంతా మంగళవారం ఎక్స్పెరిమెంట్లు కదా ఎందుకు అన్నారు అందరూ. లేదు నాకు అదే రన్ అవుతుంది మైండ్ లో స్టోరీ, నేను వేరే చేయలేను. ఇఫ్ ఐ రిమెంబర్ మీరు మంగళవారమే రిలీజ్ చేశారు కూడా. అవును ఐ రిమెంబర్. నేను అన్న మీకు నాకు దాని మీద డిస్కషన్ కూడా జరిగింది. మంగళవారం ఎందుకంటే రిలీజ్ చేస్తున్నారు సినిమాని. మహేష్ బాబుని మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వలేదు, కాంటాక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ మీ స్టేట్మెంట్ మహేష్ బాబు గారు చూసి ఎలా రియాక్ట్ అవుతారండి? హ్యాపీగా రియాక్ట్ అవుతారు. వాళ్ళ అబ్బాయే కదా జేకే. నన్ను ఎవరో అడిగితే ఇంకా మహేష్ గారు అంటే ఇప్పుడు గ్లోబల్ సినిమాలు అవి చేస్తున్నారు, అంత పెద్ద సినిమా. సరే మహేష్ బాబు గారు ఏముంది వాళ్ళ అబ్బాయిని ఇస్తే మళ్ళీ చేస్తా కానీ గౌతమ్ ఇస్తే ఏముందని చేయడానికి. అదే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆయన చాలా అంటే నేను 2-3 సార్లు కలిసా, నాకు బయట వాళ్ళు చెప్పడం ఇవన్నీ తను చాలా జోవియల్గా ఉంటారని చెప్పి అందరూ చెప్తారు. ప్లస్ నేను 2-3 సార్లు మాట్లాడే, జస్ట్ నాకు నార్మల్గా ఫ్రెండ్తో మాట్లాడేసారు అతను చాలా ఈజీ గోయింగ్ పర్సన్. చాలా మహేష్ గారు భేషజాలు. సో ఎందుకంటే ఫైనల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే నాకు ఫస్ట్ లో పెద్ద పట్టించుకోవాలి ఎవరైతే ఏముంది అనే సెన్స్ లోనే ఉంటాయి ఇప్పుడు. కానీ నాకు జేక్స్ తో అంటే అంటే రిలేషన్ బిల్డ్ అవ్వడం, అంటే నాకు ఈ జర్నీలో తన్ని ఏదో ఒక హీరోలాగా చూడడం కాకుండా ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేయడం, నేను ఒక బ్రదర్లా, నాకు తన మైండ్ నచ్చింది నాకు. ఓకేనా, నేను ఎప్పుడు కూడా మైండే చూస్తా. తన అంటే నాకు అది నచ్చి కనెక్ట్ అవ్వడం. నేను కనెక్ట్ మీన్స్ అంటే చాలా జోకులు వేస్తా, నేను చాలా నవ్విస్తా, నేను తనతో మైండ్ గేమ్ ఆడుతూ ఉంటా. అబ్బో నేను బోలెన్ చేసా ఈ సినిమాకి, నాకు అంతా కనెక్ట్ అయ్యి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ రోజు. నేను వెరీ గుడ్. అయితే ఇప్పుడు వరకు మీరు మాట్లాడిన మాటలన్నీ ఓ పద్ధతి అండి. ఇవాళ మహేష్ బాబు గారి వీడియో మధ్యాహ్నం మాకు ప్లే చేశారు కదా, ఇప్పుడు అది రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలోని వాటిలోని వచ్చిన తర్వాత స్టీమ్ బాగా ఎక్కువైందండి. ఆవిరి బాగా ఎక్కువగా ఉంది, పొగలు వస్తున్నాయి ఆవిరిలోంచి. సో సినిమా మీద ఇప్పటి వరకు ఉన్న ఒక అశ్విని దత్ గారు, అజయ్ భూపతి, కృష్ణ గారు మనోడు,
ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. కానీ మహేష్ బాబు వీడియో ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఏదో మహేష్ బాబు ఫంక్షన్కి రావట్లేదు, దేనికి ప్రమోషన్స్కి రావట్లేదని కూడా మధ్యాహ్నం కొంతమంది అడిగారు మిమ్మల్ని ప్రెస్ మీట్లో. దానికి ఇది కాంపెన్సేట్ అయిపోయినట్టేనా? యాక్చువల్లీ మహేష్ బాబు గారు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదండి, మహేష్ గారు అయితే ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అయితే మీరు రారు, మనం ఇంక పెట్టట్లే మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఓకేనా? కానీ మీరు స్టీమ్ అయిపోయి బాగా హైప్ వచ్చింది, లేకపోతే ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు సినిమా గురించి అన్నారు చూసారా, నేను ముందే ఊహించా. నాకు అందుకే నేను కమర్షియల్ అంటున్నా, నేను కమర్షియల్ గానే వెళ్ళాలి ఇటువంటి హీరోలతో. ఓకేనా? అన్ని సినిమాలు అందరూ చేయలేరు, ఓకే, అన్ని స్టోరీలు అందరితో చేయకూడదు. మీకు అర్థమైందా సార్? నాకు ఇది ఫైనల్ వచ్చేసరికి ఇది ఖచ్చితంగా వస్తుంది అని నేను ముందు అనుకున్నప్పుడే నేను ఊహించి నేను సెట్లో కూడా నేను చెప్తున్నాను కదా, జేక్స్ ఫస్ట్ సినిమా చేస్తున్న హీరో చేయాల్సిన సినిమా కన్నా ఇది చాలా పెద్ద సినిమాలో ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది. సేమ్ టైం ఒక కొత్త కుర్రోడు చేయాల్సిన క్యారెక్టర్. బాగుంది. మీకు అర్థమైందా సార్? బాగుందా? కాంట్రాస్ట్ బాగుంది. ఒక కొత్త కుర్రోడు చేయాల్సిన క్యారెక్టర్ నే ఒక పెద్ద సినిమా పెద్ద హీరో చేసి ఆ ఫీల్ వస్తుంది అంటున్నాను మీకు, ఆ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ. అందుకే నేను అన్న కమర్షియాలిటీ నేను